ఒక్క నిమిషం ఇంట్రడక్షన్ వీడియో చేసుకుంటారా? ఒక్క నిమిషం రా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ మనీల్ అఫీషియల్. ఏంటి నలుగురు కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు అనుకున్నారా? ఈ రోజు ఎక్సలెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాం, సినిమా గురించి. మీకు నచ్చుతాయి అనుకుంటున్నా. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నా ఛానల్ పేరు తెలుసు కదా, క్రేజీ మనీల్ అఫీషియల్. అంత క్రేజీగా ఉంటుంది, అందుకే మా క్రేజీ బెస్ట్ తో మీ ముందుకు వచ్చా. స్టార్ట్ చేద్దామా? అంతకంటే ముందు నా ఛానల్ పేరు ఏంటి చేయాలి? సబ్స్క్రైబ్ చేయమంటారా? సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. మన వీడియో ఏంటంటే ఈరోజు రీసెంట్ గా 3 బ్లాక్ బస్టర్లు అయినాయి. పుష్ప కూడా అయినాయి, పుష్ప పక్క పెడదాం కొంచెం. దానికంటే ముందు 3 బ్లాక్ బస్టర్ అయినాయి. ఏమేమి సినిమాలు చెప్పు. లక్కీ భాస్కర్, అమర. కా, లక్కీ భాస్కర్, అమర. ఈ 3 సినిమాలు అందరం చూసినాం. దీంట్లో ముందు కా గురించి మాట్లాడదాం. కాలో నీకు ఎక్కువగా ఏది నచ్చింది? ఇంతగా కా పేరు ఎందుకు పెట్టారు నాకు అది అర్థం కావు. సినిమా చూసినావా? చూసా. సౌండ్ అనే ఏదో చెప్పారు మరి. అంటే కా ఫర్ కర్మ. కర్మ, ఓకే. కర్మ అంటే వాళ్ళు చెప్పలే ఎక్కడ అది కర్మ. కా అంటే కర్మ అని. అంటే కా అంటే సినిమా చూస్తే ఓకే కర్మ గురించి అర్థమైంది. కానీ కా సర్లే ఇప్పుడు నేను చెప్తాను నీకు క్లారిటీ. ఇప్పుడు వాడు లాస్ట్ లో ఏమంటాడు అంటే కా అంటే ఎవరో కాదు నేనే అంటాడు. నేనే అంటే కర్మ. అట్లా నీకు ఏదైనా నచ్చింది ఎక్కువ కాలో? నాకు బాగా జాతరలో వాళ్ళు చేసే డాన్స్ బాగా నచ్చింది. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక ఫైటింగ్ వస్తుంది చూడు, ముస్లిం చెట్టుకి. అవునవును, ఆ ఫైట్ సీన్ బాగా నచ్చింది. అంటే ఊరంతా తగలబెడతారు అక్కడ ఆ ఫైట్ సీన్. మేబీ అది ఇంటర్వెల్ సీన్ కదా, క్లైమాక్స్ సీన్. క్లైమాక్స్ సీన్ అది చాలా బాగా నచ్చింది. అది నాకే అంటే మొత్తం పోతుంటది సినిమా, ఎక్సలెంట్ కామెడీ సాగుతుంటది. వాడు ఆయన పోస్ట్ మ్యాన్ అంటే తమిళ ఆయన మామూలుగా ఉండదు. ఆయన కామెడీ బాగుంటది. డాక్టర్ సినిమాలో ఎట్లుంటది ఎమోషనల్ డైలాగ్ అసలు మామూలుగా ఉండదు. ఎమోషనల్ డైలాగ్ ఆయన కూడా ఎక్సలెంట్. దీంతో పాటు క్లైమాక్స్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయదు. అంటే ఏ సినిమానైనా మాక్సిమం మనం ఏం చేస్తాం, అది జరగవచ్చు ఇది జరగవచ్చు అని ఎక్స్పెక్ట్ చేసుకుంటుంటాం. ఫస్ట్ నుంచి కూడా కిడ్నాప్ చేశారు అనుకుంటాం. అదే అందరు అనుకునేది అదే. నీకేది అనిపించింది ఎక్కువ? నాకు అదే కుక్క చేసింది కూడా బాగా చేసింది అనిపించింది. మామూలుగా రెమ్యునేషన్ దానికి బాగా ఖర్చు పెట్టారంట కుక్కకి. చెప్తారు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, కుక్కకి ఇచ్చిన రెమ్యునేషన్ కూడా మనకు లేదు. అవల్ల తలుచుకోవద్దు. మళ్ళా ఇంటర్వ్యూ సీన్ అంటే ఇద్దరు వాళ్ళు వేస్తారు. మనం ఆడ లైవ్ లో చూసేటప్పుడు వాళ్ళ అంతరాత్మ గురించి వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. కళ తెలియదు, లాస్ట్ వరకు తెలియదు ఇది అని. అంత ముందు కూడా ఏమనుకుంటా తెలుసా, మేబీ డబల్ యాక్షన్ ఏమో తర్వాత అని అనుకుంటున్నాను. డబల్ యాక్షన్ అంటే కన్విన్స్ వాళ్ళు చూపించే విధానం కూడా అసలు అంటే కన్ఫ్యూజ్ అవుతుంటాం కానీ తెలుస్తుంటది. మనం ఎక్స్పెక్ట్ చేసిన అసలు ఉండదు కదా అసలుకి. నేనైతే ఫస్ట్ తిరగగానే టైం ట్రావెలింగ్ అనుకున్నాను. టైం ట్రావెల్ చేస్తాడేమో అది అనుకున్నాను. ఎమోషన్ కూడా ఆమె చేసినప్పుడు ఎమోషన్ మామూలు కాదు కదా అసలుకి. కానీ కిరణ్ అబ్బవరం ముందు ఈ కా సినిమాకు ముందు 2-3 సినిమాలు హిట్ అయినాయి. అది మరీ బ్లాక్ బస్టర్ కాకపోయినా కానీ హిట్ వచ్చినది. మిగతా అన్ని కొంచెం యావరేజ్ అట్లా ఫ్లాప్ అవి ఉన్నాయి. కానీ కా సినిమా నుంచి కిరణ్ అబ్బవరం అనేది ఒక పాన్ ఇండియా స్టార్. ఆయన కూడా మినిమం బడ్జెట్ హీరో. మినిమం బడ్జెట్ 50 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఓన్ గా ఎదిగిన హీరోల్లో వన్ ఆఫ్ ది హీరో కిరణ్ అబ్బవరం. హీరో బాగా వచ్చింది మాది సినిమా. ఊరు గురించి మాట్లాడుకోవాలంటే అది నిజంగా ఊరు ఉంది అంటున్నారు. 3 గంటలకే చీకటి. కానీ మన సినిమా చూసినప్పుడు ఏమైందంటే ఆ ఊరు మన సైడ్ కూడా ఉంటే బాగుంటది కదా. మా పాపం 3 గంటలకి తెల్లారే బాగుంటది వీడికి. అవన్నీ చెప్పాలి. ఏమో నీవు అన్నావు కదా 3 గంటలకి చీకటి పడి ఉంటే బాగుంటది కదా, బాగుంటదని అన్నావు కదా. ఇప్పుడు నువ్వు ఏ పాప గురించి చెప్తున్నావు? ఇంకో పాప చూస్తే పరిస్థితి చెప్పంలే. కా అయిపోయింది. నెక్స్ట్ లక్కీ భాస్కర్ గురించి మాట్లాడదాం. లక్కీ భాస్కర్ లో నాకు ఒక సీన్ బాగా నచ్చింది. నాకు ఏం సీన్ నచ్చిందంటే వాడు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బర్త్డే పార్టీ జరుగుతారు కదా పిల్లోడు,
చేరిన తర్వాత కిందికి వస్తాడు నా కొడుకు. కిందికి వచ్చిన తర్వాత వీడియో గేమ్ ఆడుకుంటా పిలుస్తాడు వాళ్ళ నాన్న. పిలిచినప్పుడు వాడు ఏడ్చుకుంటా టర్న్ అయ్యి డైలాగ్స్ చెప్తాడు చూడు. అంటే ఎమోషనల్, ఒక మిడిల్ క్లాస్ ప్రతి ఒక్క పిల్లోడు కనెక్ట్ అయిపోతాడు అనమాట. అంటే ఒక పిల్లంతా అంత ఎమోషనల్ డైలాగ్ చెప్పివచ్చా. ఎక్సలెంట్. అంటే ఈ టీ షర్ట్ అనేది నేను ఎప్పుడు ఏ ఫంక్షన్ పోయినా అదే టీ షర్ట్ వేసుకుంటే, ఈ రోజు నేను షూట్ వేసుకున్నా, అందరు కేక్ బర్త్డేలో పోయి కేక్ తినతో ఈ రోజు నేను కేక్ కట్ చేసిన. అసలు ఎక్సలెంట్. ఆంటోనీ వచ్చినప్పుడల్లా ఎప్పుడు మోసం చేస్తాడా హీరో అనిపిస్తుంటది. అంటే మనం అట్లా అలవాటు పడినాం మోసాలకి. నాకైతే నిజంగా వీడు మోసం చేస్తాడేమో, దీని నుంచి హీరో ఎట్లా ఎట్లా బయట పడతాడు, బ్యాంకులు అందరూ చుట్టుముట్టేస్తారేమో. నువ్వు అనుకున్నా ఎక్స్పెక్ట్ చేసిన వాడు ఎప్పుడైతే ఇదే నా లాస్ట్ డీల్ అని ఎప్పుడైతే అంటాడో, ఇంతవరకు మోసం చేయలేదు కదా, ఇప్పుడు డబ్బులన్నీ తప్పేస్తాడేమో అనిపిస్తాడు. వేసి వెళ్ళిపోతాడేమో అనుకో. నువ్వు అనుకున్నావా వాడు మోసం చేశాడు అనుకున్నావా? మోసం చేస్తాడు అనుకున్నావంటే ఆలోచన వచ్చి ప్రతి ఆలోచన వస్తుంది. కానీ ఆ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆయన మా అందరికి అనుకునే విధంగా తీస్తే ఆయన డైరెక్టర్ అంటే అట్లా అంత సినిమా తీయలేదు. నా జీవితంలో కూడా అట్లాంటి ఫ్రెండ్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా నన్ను మోసం చేసేపోతాడు. చెప్తా నాకు మోసం ఏమి బాగా నచ్చిందంటే, ఈ ప్రమోషన్ వస్తుందని గుడి దగ్గర పోయి ముక్కొని బయటికి వెళ్ళినప్పుడు చుట్టూ జనం అంతా వాడు వచ్చి చాబీ దిక్కాలో చాబీ దే అని అంటాడు చూడు. వాడు వాడిని గుర్తుడు ఆయన చేస్తాడు కదా. అప్పుడు అందరి చూసిన తర్వాత, అప్పుడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇదంతా జరుగుతుంది. మళ్ళా ఆడ ఆయన జాబ్ పోవడము, ప్లస్ మళ్ళా ఆడ ఆయన నెక్స్ట్ సీన్ జరిగినప్పుడు ఆయనని అవమానిస్తాడు కదా ఆయన మేనేజర్. బయటకు వచ్చినాక ఒక డైలాగ్ చెప్తాడు, ఒక హాఫ్ అన్ అవర్ ఒక రోజులో మంది కాదనుకుంటే గన తర్వాత బాగా బతకచ్చు అది అని చెప్తాడు. ఆ డైలాగ్ నిజంగా ఆ ప్లేస్ లో, అది సినిమా పరంగా ఏమో కానీ, ఆ ప్లేస్ లో మనకి అవమానం జరిగితేడా అడుండా మనం వెళ్ళిపోతాం మన నుంచి. ఇంకా అదే మనకి అవమానం జరిగింది ఒక వారం రోజులు దాని గురించే కదా చేసి మందు తాగి ఏదేదో చేసుకుంటాం. దాని గురించే ఒక డైలాగ్ కూడా ఉంది కదా, అరగంట లైఫ్ లో మన లైఫ్ లో ఒక అరగంట మంది కాకపోయినప్పుడు మనం అనుకున్నట్టే జరగలే, మనం అనుకున్నట్టే ఒక అరగంట జరగదు, జీవితం మొత్తం ఇంకా దాన్ని ఆలోచించుకుంటాం. ఆ డైలాగ్ ఎక్సలెంట్ అబ్బా. అది కూడా అదొక మెసేజ్ నిజంగా. లాస్ట్ లో డిప్రెషన్ లో డబ్బులు 100 కోట్లు నిన్నెందుకు మేనేజర్ గా చేసినావంటే నిన్ను ఒక కుక్కలాగా వాడుకున్నామో ఏదో అని ఆయన అంటాడు కదా. అవునవును. నువ్వు మాకు ఒక ఏదో డైలాగ్ సంథింగ్ డైలాగ్ ఉంటది ఆడ. లాస్ట్ కి ఎవరిని వాడుకున్నారో లాస్ట్ కి వచ్చేసరికి తెలిసిపోతాం. అవును. అది అంటే ఆడ మనము వాడు 100 కోట్లు రాసిచ్చిపోతే అది నిజమే అనుకుంటాం, ఎందుకంటే వాడు జెన్యూన్ ఉన్నాడు. హీరో గురించి ఒక ఎలివేషన్ ఇస్తాడు ఆయన, చూసినావా? మనం వెళ్ళి పడుకోలేం నైట్ అని వాడు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో పడుకుంటాడు, హ్యాపీ పడుకుంటాడు. పార్ట్ సెంటిమెంట్ అని మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్పిన డైలాగ్స్ బాగుంటాయి. హర్ష మెహతాది స్కామ్ అంటే భలే ఉంటది సిరీస్. అది ఎక్సలెంట్ సిరీస్. అది అన్ని ఎపిసోడ్ వెళ్తే 8 గంటలు ఉంటది. బ్యాక్గ్రౌండ్ బోర్ కొట్టదు. ఆ యాక్టర్ కూడా యాక్ట్ చేసినాడు, జీవించేస్తాడు క్యారెక్టర్ యాటిట్యూడ్. దీంట్లో కూడా హర్షత్ మెహతాది బ్యాంకు నుంచి ఒకడు వస్తాడు కదా, ఒక అతను కూడా బాగా చేశాడు యాక్టింగ్. చూసినట్టుందని ఏదో సినిమాలో. నాకు ఒక సీన్ ఆయన చనిపోతాడు చూడు, బ్యాంక్ అతను వచ్చి ఆయన శివర్ అయిపోయి చనిపోతాడు చూడు, ఆట రియలైజ్ అవుతాడు చూడు. అది సూసైడ్ తెలుసా? 3 టాబ్లెట్లు వేసుకుంటాడు, చూపారు మళ్ళీ పేపర్ చూపిస్తాడు, తర్వాత మనకి పేపర్ చూపిస్తాడు. ఎక్సలెంట్. అది కూడా హీరో అందుకే భయపడిపోయి బయట వేదాలకు చనిపోయింటాడు. ఆ 3 టాబ్లెట్లు వేసుకున్న షీట్ చూసి పరిగెత్తాడు బయటకి. ఒక సాధారణ ఎంప్లాయీ అకౌంట్ లో 100 కోట్లు అనేది మామూలు. అది ఎప్పుడు నాకు తెలిసి 20 years 30 years బ్యాక్ అది తీసింది కూడా. నాకు భయమైన సీన్ ఏంటంటే, వాడు 10 లక్షల కోసం సుట్కేస్ చేసుకుంటాడు కదా ఆ రోజు, దొరికిపోతాడేమో ఇట్లా అంటాడు దాన్ని. అప్పుడే ఆయన చూస్తాడు, చూస్తాడు ఆయన ఏంద్రా నేను అనుకుంటే ప్లాన్ వల్ల ఎగ్జిక్యూటివ్ ఇట్లా చేసినాం. అసలు అంటే అవుతాడు ఆడియన్స్ కి ఎట్లుంటది మనకి. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా చేశారు, అంటే వాడే స్టోరీ చెప్తున్నాడు. అదే చాలా యూనిక్ గా. ఎక్సలెంట్. ఆమె కూడా హీరోయిన్ ఏమన్నా యాక్ట్ చేసింది అసలు. దాంట్లో పచ్చలాగా నీకు పడగొడతా చూడు, మామూలు కాదు అది. తర్వాత అమరన్ సినిమా ఎట్లా అనిపించింది మీకు?
అమరన్ సినిమా ఏమో కానీ ఫస్ట్ ఆయన డెడికేషన్ గురించి మాట్లాడుకోవాలంటే ఆయన మేక్ ఓవర్ ఓవర్ కానీ ఆయన అంటే ట్రైనింగ్ మిలిటరీ ట్రైనింగ్ కానీ ప్రతిదీ అట్లా కనపడ ఒక్కొక్క సినిమాకి ఆయన starting సినిమా చూస్తే నువ్వు ఏమో మనకు ఫస్ట్ ధనుష్ సినిమాలో చేశాడు కదా ఫస్ట్ ఈ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ గా స్టార్ట్ చేశాడు. అంటే అక్కడ నుంచి ఆయనని ఎలా ఎలా మౌన్ చేసుకుంటూ ఒక హీరోగా ఎదిగి ఆ రెమో సినిమా లేడీ గెటప్ వేసుకొని అవి ఇవి చేసుకొని ఆయన మామూలు కాదు అనుదిక్కి సినిమాలో డాక్టర్ సినిమా అట్లానే ప్రతి సినిమాకి ఖచ్చితంగా ఆయన ఏదో కొత్త కంటెంట్ ఆయన ఎంచుకునే కంటెంట్ కూడా ప్రతి ఒక్కటి హిట్ ప్లాట్ తో సంబంధం లేదు. కంటెంట్ మారుతుంటది రొటీన్ సినిమా. ఒక్కడో లైక్ మన చేస్తున్నాడు. ఏలియన్ తో సినిమా తీసాడు. అవునవును ఉంటది కంటెంట్ అది బాగుంది. అది డిఫరెంట్ కాన్సెప్ట్. ఏదైనా సరే డిఫరెంట్ గానే ఎంచుకుంటున్నారు. అమరన్లో సాయి పల్లవి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? నాకు తెలిసి మళ్ళా ఆమెకి నేషనల్ అవార్డు వస్తుందేమో అనిపిస్తుంది. అంటే ఆమె యాక్టింగ్ చూసిన తర్వాత ఆమె తప్ప ఇంకొకరిని ఊహించుకోలేదు. రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్టుంటది ఇది స్టోరీ ఏంటంటే కొన్ని సినిమాల్లో కల్పితాలు అవి ఉంటాయి, దీంట్లో 90% ఒరిజినల్ ఎమోషనల్ సీన్స్ బాగా సాయిబలకు బాగా యాక్షన్ సీక్వెన్స్. పాకిస్తాన్ ఆడు పిఓకే పోయినప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ ఎట్లుంటాయి, రియల్ గా పోరాడుతున్నారు కదా అనిపిస్తుంటది. అంటే ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎంత మంది జీవిత చరిత్రలు తెలియాలో మనకి ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఇంకా తెలియాల్సిన వాళ్ళు. మీద తీశాడు కాబట్టి ఆయన గురించి తెలిసింది. ఇప్పుడు తీశాడు కాబట్టి ఈయన గురించి తెలిసింది. రేపు ఇంకో సినిమా తీస్తే అప్పుడు తెలుస్తుంది. ఒక్కొక్కరి గురించి చెప్పలే. ఇప్పుడు నా గురించి నువ్వు కూడా తీయచ్చు. నీ గురించి తీయడానికి ఏముండదు కానీ ఏముండదులే అలాంటివి ఉన్నాయి కదా. అసలు ఆమె యాక్టింగ్ చూసి నాకు అంటే మామూలుగా మనకు సినిమా చూస్తుంటేనే ఏడుపు వస్తుందా, ఆమె ఏడుపు ఎట్లా కంట్రోల్ చేసుకేంది ఆమె. బుల్లెట్ తగిలినప్పుడు ఆమె యాక్టింగ్ చూసావా? క్లైమాక్స్ అది కాదు, మిలిటరీలో సగం అప్పుడు రాంగ్ ఫైర్ అవుతుంది ఒక వాడికి. అవునవును. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత వాడు చెప్పడు చెప్పడు అప్పుడు కొంచెం ఎంత కంగారు పడుతుంది, తర్వాత అప్పుడే చెప్తాడు ఎప్పుడు నాకేం జరిగినా అని బాధపడదు. అవన్నీ చెప్తేనే ఆమె అప్పుడు అసలు ఆ ఫైనల్ క్లైమాక్స్ వచ్చి ఎవరికైనా అని. దీంట్లో ఒకటి మన మిలిటరీ ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు పర్స్ లో ఫోటో పెట్టుకొని పాస్పోర్ట్ ఫోటో ఇస్తుంది. ఆ సీఎం మాత్రం వాళ్ళు ఉంటది క్యూట్ గా ముద్దుగా. నీకు ఇచ్చేతో లేరులే అట్లా అయినా నువ్వు మిలిటరీ పోతే కదా. మిలిటరీ పోతావా? అంటే నువ్వు అనుకున్న మిలిటరీ పబ్ అండ్ రెస్టారెంట్ కాదని రియల్ మిలిటరీకి. అంటే నాకు ఇప్పుడే వయసు అయిపోతుంది అంటే పెళ్లి వస్తుంది, 30 ఏళ్ళ దగ్గర ఉన్నాయి. మళ్ళా అవి ప్లాస్టరింగ్ చేయించుకోవాలా, అవన్నీ దాన్ని ఉన్నాయి. ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలంటే ప్లాస్టిక్ మనోడు ప్లాస్టిక్ మనోడు సప్లై చేస్తాడు. నేను నాతో జిమ్ కి తీసుకెళ్లి శృతి హాసంలో తయారు చేస్తాను. వాడు జిమ్ కి మన జిమ్ పోతారా అని అన్నాడు. ఎందుకురా జిమ్ పోతాం అని వీడియో చూస్తే ఆమె రీల్స్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ లో. జిమ్ ఆ జిమ్ ఆడింది, ఆ జిమ్ టాపిక్ సినిమా నుంచి వీనికి అడిగిపోతుంది. సినిమా లేకపోతే టాపిక్ అది మామూలే. అది సీన్ ఉంటా చూడు. ఓవరాల్ గా ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి ఎమోషనల్. మా వీడియో మీకు నచ్చింది కదా ఫ్రెండ్స్. కొత్తగా ట్రై చేసాం ఇలా కూర్చొని మూవీస్ గురించి మాట్లాడాలని. ఇంకా రాను ఇంకా చాలా మూవీస్ గురించి మాట్లాడతాం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా నా ఛానల్ పేరు క్రేజీ మనీ అఫీషియల్. గంట కూడా కొట్టండి, గంట కొట్టండి, కామెంట్ చెప్పండి. మీరు ఏదైనా గంట కొట్టమంటే గుళ్ళో గంట కొడతారు. మీరు ఇక్కడ తప్పకుండా ఫోన్ లో గంట కొట్టుకోండి. మీకు ఏ వీడియో కావాలన్నా క్షణాల్లో వచ్చేస్తాయి చిటికలో. వీడు ఎంత చెప్తున్నాడు కదా, మన ఒక వీడియో తీసి స్టేటస్ పెట్టరా అంటే పెట్టలే. వీడు చెప్తున్నాడు గంట గురించి. సరే, మీకు నెక్స్ట్ ఏ వీడియో గురించి మా డిస్కషన్ మీరు వినాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు క్రేజీ మనీలా ఆఫీషియల్. నెక్స్ట్ వీడియో పుష్ప గురించి చేయబోతున్నాం, అది కూడా చూడండి. పుష్ప గురించి చాలా క్రేజీ అప్డేట్స్ కాదు డిస్కషన్ చాలా బాగుంటది. మీకు తెలియని విషయాలు కూడా మేము చాలా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే పుష్పాసు యాక్టింగ్ లో కూడా వీళ్ళు చేశారు, అది మీరు కనుక్కోలేరు ఎక్కడ ఉన్నారని. జుకేగా నై సాలా. సో థ్యాంక్ యూ సో మచ్.